హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th రిజల్ట్ గురించి అడుగుతున్నారు కదా. సర్వర్ లోపం వస్తుంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి దాంతోపాటుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ మరియు పీజీ కట్టారో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వాళ్ళందరికీ సంబంధించి రిజల్ట్ అనేవి ఓపెన్ అయినవి, ఏ సెమ్ రిజల్ట్ ఓపెన్ అయినవి, అలాగే ఏ ఇయర్ రిజల్ట్ ఓపెన్ అయిన విషయాలు అయితే చూద్దాము. మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే డిగ్రీ మరియు పీజీ డిస్టెన్స్లో చేశారో వాళ్ళకి సంబంధించి రిజల్ట్ అనేవి ఓపెన్ అయినవి. మీరు ANUCDE అనే వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకి పైకి స్క్రోల్ అవుతూ ఉంటుంది. సెకండ్లో మనకి పైకి స్క్రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సెకండ్ బాక్స్లో ఉంటుంది. సో అక్కడ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే లింక్ అనేది ఓపెన్ అవుద్ది. అప్పుడు మీకు ఏ కోర్స్ అనేది చూసినట్లయితే ఆ కోర్సుకు సంబంధించిన దాని మీద ట్యాప్ చేసి అంటే నొక్కినట్లయితే మీరు రిజల్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది అన్నమాట. ఈ విధంగా రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకి ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ అంటే డిప్లొమా కోర్సెస్లో అవని అలాగే డిగ్రీ అవని ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ సంబంధించిన రిజల్ట్ మాత్రమే ఓపెన్ అయింది. ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ దాంతోపాటుగా సెమిస్టర్ వైజ్ MA MCOM రిజల్ట్ అయితే ఓపెన్ అయినాయి అన్నమాట. BA BLIC కూడా రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. BA వాళ్ళకి ఇయర్ ఎండ్, BCom వాళ్ళకి ఇయర్ ఎండ్, BSc వాళ్ళకి ఇయర్ ఎండ్. బట్ MA MCOM అంటే పీజీ వాళ్ళకి మాత్రం ఇది సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అయితే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. ఈ విధంగా రిజల్ట్ అనేది మీరు చూసుకోవచ్చు. మరొకసారి రిజల్ట్ ఓపెన్ చేసే విధానం చెప్తున్నాను చూడండి. ANUCDE అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తారు. అక్కడ పైకి స్క్రోల్ అవుతూ సెకండ్ బాక్స్లో పైకి స్క్రోల్ అవుతూ అని చూసారా, ఫిబ్రవరి మార్చ్ అని చెప్పేసి ఫిబ్రవరి మార్చ్ 2024 దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ విధంగా పాపప్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ విధంగా ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. ఓకే, మరి ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే APOSS ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ కట్టారో వాళ్ళందరికీ కూడా రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందన్న అని చెప్పేసి అడుగుతున్నారు కదండి. మనకి రిజల్ట్ 29న వస్తుందని చెప్పేసి ఆల్రెడీ వీడియోలో చెప్పాను. కాకపోతే సర్వర్ లోపం వస్తుంది ఏంటి, రిజల్ట్ వచ్చేసినాయి అని చెప్పేసి అందరూ కంగారు పడుతున్నారు. రిజల్ట్ అయితే రాలేదు, మీరు ఎటువంటి కంగారు పడకండి. మనకి ఏదైనా సైట్లో టెక్నికల్ ఇష్యూస్ వెబ్సైట్ని కానీ లేకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే సైట్ ఈ విధంగా సర్వర్ అనేది లోపం అనేది చూపెడుతుంది అన్నమాట. సర్వర్ బిజీగా లేకపోతే సర్వర్ లోపం అని చూపెడుతుంది. ఇంకా రిజల్ట్ అయితే రాలేదు. 28 కానీ 29 కానీ డెఫినెట్లీగా రిజల్ట్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.